రే లొట్టుగా ఇవాళ ఆదివారం మంచి రోజు పొలం కాడికి పోయి దేవరా చేసి కోడి పుంజు కోసుకుంటారా. అబ్బా డాడీ, నాకెక్కడ కోడి పుంజు పోయేస్తుంది? ఏమత్తది మరి, పెద్ద పెద్ద మాటలు చేస్తుందా? బయట బాగానే ఫుల్ తెంగుతావు, గీ పని చేయరాదా? నీ అంత పోరగాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కంటే నీకు చిన్న చిన్న పనులే రాకుండా ఎట్లా బతుకుతావు? ఆ ఒక్క పని వస్తుంది, నేను పెళ్లి చేయకుండానే పిల్లని గంట. ఏంద్ర పోడా నోట్ల గునుగుతున్నావు? ఏం లే డాడీ, పోతా అంటున్నా. అరే నాని, ఎందుకురా డాడీతో తిట్లు తింటావు? పొలం కాడికి పోయి కోడి పుంజును కోసుకురాబో బిడ్డ. మరి డాడీ తిట్లు సొరకాయ గారె లెక్క కమ్మగా ఉంటాయి, నాకు చాలా ఇష్టం, అందుకే ఎప్పుడు తింటానే ఉంటా. రోతపూరానికి బల్పు బాగానే ఉన్నది. మాటకు మాటిస్తే ముడ్డి బొక్క ఎరగదింట రోతపోడా. చక్కగా చెప్పిన పని చేయి. తట్టుగాని కొడుకు పొట్టుగాడు కూడా వస్తాడట, ఇద్దరు కలిసి పనులు. సరే సరే, పోతాం గాని. సంచిలో ముక్కుపిండి, పసుపు, కుంకుమ, బియ్యం, అగరబత్తులు, అగ్గిపెట్టె, కొడవలి, నీళ్ళ బాటిలు, కళ్ళు బాటిలు ఉన్నాయి నాని. ఇంకో సంచిలో కోడి పుంజు ఉంది, మంచిగా పట్టుకొని పో బిడ్డ, లేకుంటే అంత పొంగ ఇడిసబెట్టావు. ఇక నాకు ఆయనతో కూడా తెలియదు ముర్రిగాని మరి నేను. అరే నాని, నీ ముఖం మీద గడ్డం వచ్చింది కానీ ఇంకా నువ్వు పెద్ద మనిషి కాలేదురా. మొన్నటి వరకు చెడ్డు లేకుండా స్నానం చేసేవాడివి. పోయిన బజార్కి కదా మీ డాడీ 2 కొత్త డ్రైవర్లు తెచ్చిండు. సరే సరే అమ్మా, ఇక నేను పోతా, నా ఇజ్జత్ ఇయ్యకు. మనకేడ ఇజ్జతున్నది బేట, ఇజ్జతున్న బాడకవైతే ఇంతసేపు తిట్లు తినుకుంటుంటాడా? మీరిద్దరు బరబ్బారు ఉన్నారే, నేను ఒక్కడిని పిసగుద్దని ఉన్నా. మీతో ఉంటే పని పాత్ర అవుతుంది, ఊరు జాతర అవుతుంది. పొట్టుగా ఇంటికి పోతా. ఏరా పొట్టు, అయినవా రెడీ? తొందర పోయి దేవర చేసుకుని వద్దాం. అయినారా లొట్టు, పోదాంపా. ఓ సుల్లిగా, కొంచెం మెల్లగా పోతే ఏమవుతుంది? అరే నేను గిట్లని పోతా, అసలే మా డాడీ నాకు ఇయ్యక బైక్ ఇచ్చిండు. ఓ బాడ్కావు, నువ్వు చస్తే చావు కానీ నన్ను చంపకు. అసలే నేను మా అయ్యవకు ఉన్న ఒక్క పోరని. అది కొంచెం మెల్లగా పోనీరా. చల్ బెచ్చల్, ఇట్లా పోతేనే మస్తు కిక్ ఉంటుంది. నీ గుద్దల కిక్ ఉంటుందిరా. ఒకసారి ఆకాశం దిక్కు చూడు. అన్ని పనులు వదిలేసి యమధర్మరాజు మనల్ని తీసుకోవడానికి వచ్చి ఉన్నాడు. ఆపుగా, నీ స్పీడ్కి ఎవరి చేయని ఏదో తెలుస్తలేదు. అబ్బ పొట్టు, మస్తు స్పీడ్ వచ్చినాం కదా, దెబ్బకు నా కాళ్ళ నుంచి నీళ్ళు గారినాయి. మొన్న గిట్లనే మా ఇంటి పక్క పోరడు అద్దురా బాడక అంటే వినకుండా స్పీడ్ పోయి కుక్క గుద్దిండు. కుక్క చచ్చిందా మరి? నీ ఎర్రిగుద్దల చెప్పేది నోబే. కుక్కటం కాలే కానీ ఆ పోరని పిర్ర రోడ్డు మీద రాగి సగం అరిగిపోయింది. ఇక చూడు వాని గోస, లేవత్తలేదు కుసవత్తలేదు. అంత లేదు, నా చేతులుండి బండి పడితే నా గడ్డం గిక్కుంటా. నీ గడ్డం గిక్కు పక్కన పెట్టు, పడ్డమనుకో ముడ్డుగడగా చేతులుండయి, తర్వాత ఉంటుంది గోస. సరే సరే, పోంగ మెల్లగా పోదాం. మా డాడీకి చెప్పక మరి నా కాలు ఇరగొట్టి పోయిలా పెడతాడు. చెప్పగాని చెప్పప్ప, తొందరగా పోయి కోసుకుని వద్దాం. నాకైతే ఏం తెలియదు, మా అమ్మ ఏదేదో పంపింది దేవర చేయని. నేను చెప్తాను చెయ్యి. ఫస్ట్ నువ్వు కూర్చున్న దగ్గర నీళ్ళు పోసి మంచిగా కలుపు. తర్వాత ముగ్గు పిండి తీసుకొని ముగ్గు వేయి. నాకెక్కడ ముగ్గు వస్తుందిరా పొట్టు? అరే బుద్ధి లేని బుర్రిగా, ముగ్గు అంటే ఒక డబ్బా వేసి దాంట్లో ఒక చుక్క పెట్టు. ముగ్గు అయింది, తర్వాత చెప్పు ఏం చేయాలి. ఓ ఎరిపువ్వా, చేతబడి చేసి ముగ్గు కాదు వేసేది. ఒక పంచె, దాంట్లో నిమ్మకాయలు తలకాయ పూరలు పెట్టి నీ బట్టలను తీసేసి ఆ ముగ్గులో కూర్చో. నేను యూట్యూబ్లో రోజు అయ్యే చూస్తా. నాకు ముగ్గు అంటే చేతబడి చేసేటప్పుడు వేసే ముగ్గే గుర్తుకొస్తుంది. నువ్వు చేతబడి నేర్చుకొని ఎవరిది పీకుతావురా? చేతబడిలో వశీకరణం నేర్చుకొని మన దేశంలోని అమ్మాయిలని ఆంటీలని నా గుప్పెట్లో తెచ్చుకుంటా. ఆశకు హద్దు ఉండాలి, గుద్దకు చెడ్డు ఉండాలిరా బాడకావు. లోపల అంత కామం పెట్టుకొని బయట ఏం తెలియని పెద్ద సంసారి పొక్కలెక్కుంటావు. నీ కాటరాజు మీద అంత అగ్గి ఉన్నదా? ముగ్గు అయింది, దాని మీద పసుపు కుంకుమ కూడా వేసిన, అగరబత్తులు కూడా అంటించిన. ఇంకేం చేయాలి తర్వాత? ఇక నీ పుంజుని సంచిలో నుంచి తీసి దాని మీద కొన్ని నీళ్ళు చల్లి దాని జుట్టు మీద పసుపు కుంకుమ పెట్టు. పెట్టిన కోసుడేనా? ఇక ఉత్సాగుతలేదా నల్లికుంటా పాడుకోవు. పుంజు ముందు బియ్యం పెట్టు, అది తిన్న తర్వాత దాన్ని కోసుడు. అంటే అది బియ్యం తింటే దాని తర్వాత మనం తినుడు అన్నమాట. ఇప్పుడు నీ దిమాగ్ పనిచేస్తుంది. దాని ముందు కళ్ళు కూడా పోయి. మొత్తం పోయాలనా? అద్దురా, కొంచెం పోసి మిగిలింది నువ్వు దాగి మీ డాడీ కూడా తీసుకుపో. తింటది, నీ తొందరగా తింటుంది అది. పుంజుని చేతులు పట్టుకుని మంచిగా మొక్కిన అయినా తింటలేదు. దానికి మాత్రం తెలియదా ఇప్పుడు తింటే నెక్స్ట్ టైం దాన్ని చంపేస్తామని? అవునరా లొట్టు, పుంజు మంచి దిట్టంగా ఉంది, మేత బాగానే పెడతారు కదరా? అవునరా పొట్టు, ఇప్పుడు వరకు మంచిగానే తినది. ఇక తినంటే ఎట్లా తింటది? నీ కథలన్నీ తీటగుద్ద కథలే ఉన్నాయి. మళ్ళొకసారి చుట్టూ తిరిగి మంచిగా మొక్కు, తింటదిగా. తినకున్న కోసుడే ఎంతసేపు ఉండడు, పొద్దు పోతుంది మరి. ఇంత దానికి ఇక్కడ దాకా తెచ్చుడు ఎందుకురా, ఇంటికానే పోతే అయిపోగా. అరే లొట్టు, నువ్వు పోరిని ఇంప్రెస్ చేయడానికి గంటలు ఆమెతో పులిహోర కలిపితేనే పోరి పడుతుంది. సేమ్
అలానే పుంజుని కూడా మొక్కి మంచిగా ఇంప్రెస్ చేస్తే అది తింటది, తర్వాత మనం దాన్ని తింటాం. ఏమైనా తప్పైందా మరి? ఎందుకు ఈ పుంజు బియ్యం తింటలేదు? ఏమైనా తప్పు అయితే క్షమించు. ప్రతి సంవత్సరం మా నాన్న వస్తాడు, ఈ సంవత్సరం నేను వచ్చిన. మా నాన్న ఏమైనా మొక్కుతాడో నాకు తెలియదు. ఈ ఒక్కసారికి అది తిను, మళ్ళా దేవుడు చేసేటప్పుడు మా డాడీ నేను కలిసేస్తాం. అరే లొట్టు, పుంజు బియ్యం తింటాంది, నువ్వు ఇట్లా మొక్కినవో లేదో తిను సురు చేసింది. అవునరా, ఇక నేను కూడా ఏమైనా తప్పు అయితే నువ్వు క్షమించు అని మొక్కిన, అందుకే తింటాను. పుంజు నోట్లో కొన్ని నీళ్లు పోసి కొడవలి పట్టుకోయి గట్టిగా పట్టు, మరి కోస్తానా. మెల్లె కొయ్యి, మరి ఆవేశపడి పుంజు తలకాయ కొయ్యబోయి నీ వట్టకాయలు కోసుకునే సుల్లిగా. లేదు మెల్లగానే కోస్తా. బోర్పి కూడా అయింది, నాకు ముక్కలు చేయరాదు, నువ్వు చేయరా పొట్టు. అగో నువ్వే మొగడివిరా, ఇలాంటి చిన్న చిన్న పనులు రాకుండా ఎట్లా చెప్పు. సరే ఇటు కోస్తా. అరే పొట్టు, ఇదేంట్రా పుంజు వట్టకాయలా ఉన్నా? సేమ్ మన వట్టకాయలకనే ఉన్నాయి, మరి అసలుకాయ ఏడబోయిందిరా? నాకు పుంజు వట్టకాయ తెలుసు కానీ దాని అసలుకాయ ఎక్కడుందో తెలియదు. లంగోడక, నీకెప్పుడా పిచ్చుకుతాడవట్లే. పుంజుకాయలు పక్కకు పెట్టు, చెడ్డి పిజోడు నీ కాయలు ఉన్నాయలేవు. అసలే కొడలు బట్టి గట్టిగా ఎగినావు. ఎప్పుడు ఎరుపు కథలు చేస్తావారా? వీడియో చెట్టులో ఏం అడగవా? అడుగుతా. హాయ్ గాయ్స్, మీరు కూడా పొలంలో ఎప్పుడైనా కోడిని వస్తే కామెంట్ చేయండి. మీలో ఎవరికి కోడిని కొయ్యేస్తుందో వాళ్ళు వీడియోని లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.